ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది బందెల జయలక్ష్మి. ముఖ్యాంశాలు. భారతదేశ 75వ గణతంత్ర దినోత్సవ వేడుకలను ఈరోజు జరుపుకుంటున్నాం. పాశ్చాత్య విధానాలతో పోలిస్తే మన ప్రజాస్వామ్యం ఎంతో పురాతనమైందని, అందుకే భారత్ ప్రజాస్వామ్యానికి తల్లి వంటిదని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఉద్ఘాటించారు. యువతపై తనకు అపార విశ్వాసం ఉందని, అందువల్ల వారికి ఎప్పుడూ అత్యంత ప్రాధాన్యతనిస్తానని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. మాజీ ఉపరాష్ట్రపతి ఎం వెంకయ్యనాయుడు, ప్రముఖ సినీ నటుడు చిరంజీవికి కేంద్ర ప్రభుత్వం పద్మవిభూషణ్ అవార్డులను ప్రకటించింది. ఈ ఏడాది వివిధ రంగాలకు చెందిన మొత్తం 132 మందిని కేంద్ర ప్రభుత్వం పద్మ పురస్కారాలకు ఎంపిక చేసింది. జాతి నిర్మాణానికి పునరంకితమవుతామని 75వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా మనమంతా ప్రతిజ్ఞ చేద్దామని ఆంధ్రప్రదేశ్ గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్ ప్రజలను కోరారు. వార్తల వివరాలు. భారతదేశ 75వ గణతంత్ర దినోత్సవ వేడుకలను ఈరోజు జరుపుకుంటున్నాం. దేశ రాజధాని ఢిల్లీలోని కర్తవ్య పథ్లో గణతంత్ర దినోత్సవ ప్రధాన కార్యక్రమం జరుగుతుంది. భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించిన అనంతరం గణతంత్ర దినోత్సవ పెరేడ్ గౌరవ వందనాన్ని స్వీకరిస్తారు. ఇలా ఉండగా ఆంధ్రప్రదేశ్లోని విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో జరిగే గణతంత్ర దినోత్సవ వేడుకలలో గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్ పాల్గొని పోలీసుల గౌరవ వందనం స్వీకరిస్తారు. తెలంగాణలోని గణతంత్ర దినోత్సవ వేడుకల నిర్వహణకు ఘనంగా ఏర్పాట్లు చేశారు. పాశ్చాత్య విధానాలతో పోలిస్తే మన ప్రజాస్వామ్యం ఎంతో పురాతనమైందని, అందుకే భారత్ ప్రజాస్వామ్యానికి తల్లి వంటిదని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అభివర్ణించారు. ప్రస్తుతం దేశం అమృతకాల ప్రారంభ దశలో ఉందని, భారత్ను ఉన్నత శిఖరాలకు తీసుకెళ్లేందుకు పౌరులకు సువర్ణావకాశమని తెలిపారు. 75వ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని జాతినుద్దేశించి రాష్ట్రపతి నిన్న ప్రసంగించారు. కేంద్ర ప్రభుత్వం కేవలం సంక్షేమ కార్యక్రమాలను విస్తరించడమే కాకుండా సంక్షేమం అనే ఆలోచనను పునర్నిర్వచించిందని పేర్కొన్నారు. జాతీయ విద్యా విధానం, ఆయుష్మాన్ భారత్, మహిళా రిజర్వేషన్ బిల్లుకు పార్లమెంటు ఆమోదం, అంతరిక్ష ప్రయోగాల్లో సాధిస్తోన్న ప్రగతిని ఆమె ప్రస్తావించారు. కొన్నేళ్లుగా భారత్ వృద్ధి పథంలో కొనసాగుతోందని, ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతోన్న దేశంగా నిలుస్తోందని రాష్ట్రపతి వివరించారు. గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని దేశవ్యాప్తంగా 1132 మందికి గ్యాలంట్రీ పథకాలను కేంద్ర హోంశాఖ ప్రకటించింది. ఇందులో 2కి ప్రెసిడెంట్ మెడల్ ఫర్ గ్యాలంట్రీ, 275 మందికి పోలీస్ మెడల్ ఫర్ గ్యాలంట్రీ, 102 మందికి రాష్ట్రపతి విశిష్ట సేవా పథకాలు, 753 మందికి పోలీస్ విశిష్ట సేవా పథకాలు దక్కాయి. ఆంధ్రప్రదేశ్కు చెందిన 9 మందికి పోలీస్ విశిష్ట సేవా పథకాలు, తెలంగాణ నుంచి 6గురికి మెడల్ ఫర్ గ్యాలంట్రీ, 2కి రాష్ట్రపతి విశిష్ట సేవా పథకాలు, 12 మందికి పోలీసు విశిష్ట సేవా పథకాలు ప్రకటించారు. జాతి నిర్మాణానికి పునరంకితమవుతామని, 75వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా మనమంతా ప్రతిజ్ఞ చేద్దామని ఆంధ్రప్రదేశ్ గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్ కోరారు. గణతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేస్తూ నిన్న ఆయన సందేశమిచ్చారు. మనకు స్వాతంత్ర్య ఫలాలను అందించిన సమరయోధులను స్మరించుకోవడంతో పాటు వారు పాటించిన సత్యం, శాంతి, అహింస వంటి ఆదర్శ భావాలకు పునరంకితమవ్వాల్సిన రోజు ఇదని పేర్కొన్నారు. గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ గణతంత్ర దినోత్సవం నాడు మన రాజ్యాంగకర్తలను స్మరించుకుందామని పేర్కొన్నారు. అలాగే రాజ్యాంగకర్తల బాటలో నడిచి దేశ అభ్యున్నతికి కృషి చేద్దామని ఆయన గురువారం ఒక ప్రకటన విడుదల చేశారు. యువతపై తనకు అపార విశ్వాసం ఉందని, అందువల్ల వారికే అత్యంత ప్రాధాన్యతనిస్తానని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. వారి కలలు నెరవేర్చడమే తన సంకల్పమని, ఇది మోదీ గ్యారంటీ అని పేర్కొన్నారు. జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని పురస్కరించుకుని బీజేపీ యువమోర్చా నిన్న నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో యువ ఓటర్లను ఉద్దేశించి ఆయన వర్చువల్గా ప్రసంగించారు. దేశవ్యాప్తంగా 5,000 ప్రాంతాల నుంచి తొలి ఓటర్లు ఆయన ప్రసంగాన్ని విన్నారు. ఇంత భారీ సంఖ్యలో యువ ఓటర్లతో సంభాషించే అవకాశం రావడం ప్రపంచంలో ఏ నాయకుడికైనా బహుశా ఇదే మొదటిసారని ప్రధానమంత్రి పేర్కొన్నారు. యువతకు అపార ఉపాధి అవకాశాలు కల్పించే దిశగా మౌలిక వసతుల కల్పనకు పెద్ద ఎత్తున ఖర్చు చేస్తున్నామని, స్టార్టప్ ఇండియా, డిజిటల్ ఇండియా వంటి పథకాలు, వివిధ రంగాల్లో సంస్కరణలు చేపట్టామని నరేంద్ర మోదీ తెలిపారు.
మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు, ప్రముఖ సినీ నటుడు కొణిదెల చిరంజీవికి కేంద్ర ప్రభుత్వం దేశ అత్యున్నత పౌర పురస్కారమైన పద్మవిభూషణ్ అవార్డులను ప్రకటించింది. వీరితో పాటు కళారంగం నుంచి నృత్యకారిణి, సీనియర్ నటీమణి వైజయంతిమాల బాలి, ప్రముఖ భరతనాట్య కళాకారిణి పద్మా సుబ్రహ్మణ్యంను ఈ అత్యున్నత పురస్కారానికి ఎంపిక చేశారు. బీహార్కు చెందిన సులభ్ శౌచాలయ సృష్టికర్త బిందేశ్వర్ పాఠక్కు సామాజిక సేవా విభాగంలో మరణానంతరం పద్మవిభూషణ్ను ప్రకటించింది. ఈ ఏడాది వివిధ రంగాలకు చెందిన మొత్తం 132 మందికి కేంద్ర ప్రభుత్వం పద్మ పురస్కారాలు ప్రకటించింది. నిన్న రాత్రి ప్రకటించిన 132 పద్మ పురస్కారాల్లో 5 పద్మవిభూషణ్, 17 పద్మభూషణ్, 110 పద్మశ్రీలు ఉన్నాయి. ఇందులో 30 మంది మహిళలు, 8 మంది విదేశీయులు ఉన్నారు. 9 మందికి మరణానంతరం ఈ గౌరవం దక్కింది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. 2 తెలుగు రాష్ట్రాల నుంచి పద్మశ్రీ అవార్డులకు 6 ఎంపికయ్యారు. ఆంధ్రప్రదేశ్ నుంచి హరికథా కళాకారిణి ఉమామహేశ్వరి ఎంపికయ్యారు. కృష్ణా జిల్లా మచిలీపట్నంలో పుట్టిన ఉమామహేశ్వరి చిన్నతనంలో సరదాగా వినేందుకు వెళ్లి తాను నేర్చుకుని అంచెలంచెలుగా ఎదిగి జాతీయ స్థాయి కళాకారిణిగా గుర్తింపు తెచ్చుకున్నారు. విజయనగరం సంస్కృత కళాశాలలో రుక్మిణి కళ్యాణం, హరికథాగానం తొలి ప్రదర్శనను ఇచ్చారు. తెలంగాణకు చెందిన బుర్రవీణ వాయిద్య కళాకారుడు దాసరి కొండప్ప, చిందు యక్షగాన కళాకారుడు గడ్డం సమ్మయ్య, శిల్పకళా నిపుణులు వేలు ఆనందాచారి, విద్యావ్యాప్తికి కృషి చేస్తున్న కూరెళ్ల విఠలాచార్య, బంజారా భాషలోకి భగవద్గీతను అనువదించిన కేతావత్ సోమ్లాల్ కూడా పద్మశ్రీ పురస్కారాలకు ఎంపికయ్యారు. తెలంగాణలో గవర్నర్ కోటాలో 2 శాసనమండలి సభ్యులను గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ఎంపిక చేశారు. ప్రొఫెసర్ కోదండరాం, మీర్ అమీర్ అలీఖాన్ ఎంపికకు ఆమె ఆమోదం తెలిపారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక గవర్నర్ కోటా ఎమ్మెల్సీలకు సంబంధించి ప్రతిపాదనలు పంపింది. తెలంగాణ ఉద్యమంలో కీలకంగా వ్యవహరించిన ప్రొఫెసర్ కోదండరాం సియాసత్ పత్రిక రెసిడెంట్ ఎడిటర్ జావేద్ అలీఖాన్ కుమారుడు మీర్ అమీర్ అలీఖాన్ను ఎమ్మెల్సీలుగా ప్రభుత్వం చేసిన ప్రతిపాదనలకు గవర్నర్ గురువారం ఆమోదం తెలిపారు. తెలంగాణలో ఎంసెట్ పేరును టీఎస్ఈఏపీ సెట్గా మారుస్తూ రాష్ట్ర ఉన్నత విద్యామండలి నిన్న ఉత్తర్వులు జారీ చేసింది. తెలంగాణ రాష్ట్ర ఇంజనీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ సహా 8 ప్రవేశ పరీక్షలకు తేదీలను ఖరారు చేశారు. మే 9వ తేదీ నుండి 11వ తేదీ వరకు ఇంజనీరింగ్ ప్రవేశ పరీక్షలు జరగనున్నాయి. మే 12, 13వ తేదీల్లో అగ్రికల్చర్, ఫార్మసీ ప్రవేశ పరీక్షలు నిర్వహిస్తారు. మే 6వ తేదీన టీఎస్ఈ సెట్, జూన్ 4వ తేదీన ఐసెట్, జూన్ 6 నుండి 8వ తేదీ వరకు టీఎస్పీజీ ఈసెట్ పరీక్షలు జరగనున్నాయి. ఈ ప్రవేశ పరీక్షలకు సంబంధించిన నోటిఫికేషన్లు, షెడ్యూల్, రిజిస్ట్రేషన్ ఫీజు తదితర వివరాలను సంబంధిత పరీక్షల కన్వీనర్లు వెల్లడిస్తారని తెలంగాణ ఉన్నత విద్యామండలి కార్యదర్శి ఎన్ శ్రీనివాసరావు ఒక ప్రకటనలో తెలిపారు. ఆంధ్రప్రదేశ్లోని గుంటూరు జిల్లా పెదనందిపాడులో నిర్వహించిన వికసిత్ భారత్ సంకల్పయాత్రలో కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ సహాయ మంత్రి భారతీ ప్రవీణ్ పవార్ పాల్గొన్నారు. వివిధ ప్రభుత్వ శాఖలు ఏర్పాటు చేసిన స్టాళ్లను మంత్రి సందర్శించి లబ్ధిదారులను పలకరించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్లో ఇప్పటికే 50,000 గ్రామాల్లో జరిగిన వికసిత్ భారత్ సంకల్పయాత్రలో 52 లక్షలకు పైగా ప్రజలు పాల్గొన్నారని తెలిపారు. ఈ సందర్భంగా నిర్వహించిన వైద్య శిబిరాల్లో 39,000 మందికి స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహించామని పేర్కొన్నారు. పోషణ్ అభియాన్ పథకం ద్వారా 1,00,000 మంది చిన్నారులకు పౌష్టికాహారం, జల్ జీవన్ మిషన్ ద్వారా 40,000 గృహాలకు రక్షిత మంచినీరు అందిస్తున్నామని మంత్రి వివరించారు. ఓటు హక్కు వినియోగించుకోవడం పౌరుడి ప్రధాన బాధ్యతని ఆంధ్రప్రదేశ్ గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్ తెలిపారు. దేశ అభివృద్ధి గమనాన్ని నిర్దేశించడంలో పౌరులంతా తమ బాధ్యతను నెరవేర్చాలని సూచించారు. విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో నిన్న నిర్వహించిన జాతీయ ఓటర్ల దినోత్సవానికి గవర్నర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సామాజిక, ఆర్థిక ప్రగతిని నిర్దేశించే విధానాలు సక్రమంగా ఉండాలంటే పౌరులు తమ హక్కును వినియోగించుకోవాలని కోరారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. భారతదేశ 75వ గణతంత్ర దినోత్సవ వేడుకలను ఈరోజు జరుపుకుంటున్నాం. పాశ్చాత్య విధానాలతో పోలిస్తే మన ప్రజాస్వామ్యం ఎంతో పురాతనమైందని, అందుకే భారత్ ప్రజాస్వామ్యానికి తల్లి వంటిదని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఉద్ఘాటించారు. యువతపై తనకు అపార విశ్వాసం ఉందని, అందువల్ల వారికి ఎప్పుడూ అత్యంత ప్రాధాన్యత ఇస్తానని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. మాజీ ఉపరాష్ట్రపతి ఎం వెంకయ్యనాయుడు, ప్రముఖ సినీ నటుడు చిరంజీవికి కేంద్ర ప్రభుత్వం పద్మవిభూషణ్ అవార్డులను ప్రకటించింది. ఈ ఏడాది వివిధ రంగాలకు చెందిన మొత్తం 132 మందిని కేంద్ర ప్రభుత్వం పద్మ పురస్కారాలకు ఎంపిక చేసింది.
జాతి నిర్మాణానికి పునరంకితమవుతామని 75వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా మనమంతా ప్రతిజ్ఞ చేద్దామని ఆంధ్రప్రదేశ్ గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్ ప్రజలను కోరారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు సమాప్తం.